వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ ఈ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్ నుంచి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. మామూలుగా క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. అది ముందే తెలిస్తే మేము బ్రతికే వాళ్ళం కదా అని 4th స్టేజ్కి వెళ్ళినాక కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎర్లీ డయాగ్నోస్ ఎలా ఉంటుందంటారు డాక్టర్ గారు? అన్నట్టు చాలా మంది ఇప్పటికీ కూడా లేట్ స్టేజెస్ లోనే వస్తుంటారండి. దానికి కారణాలు రెండు. క్యాన్సర్ సిమ్టమ్స్ జస్ట్ మామూలు ప్రాబ్లమ్స్ లానే ఉంటాయి. అవి క్యాన్సర్ అని ఎవరు ఊహించలేనంత సింపుల్ గా ఉంటాయి చాలా వరకు క్యాన్సర్ సిమ్టమ్స్. రెండోది, క్యాన్సర్ ఇన్ సమ్ కేసెస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. ఏమీ తెలియకుండా పెరిగిపోతూ ఉంటుంది, పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. ఈ రెండు కారణాల వల్ల చాలా మంది పేషెంట్స్ ఇప్పటికీ కూడా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అందువల్లనే క్యాన్సర్ వల్ల చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇది కనుక చూసినట్టయితే క్యాన్సర్ సిమ్టమ్స్, దీని మీద మనందరికీ కూడా అవగాహన చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవాలి. సో కామన్గా ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. హెడ్ అండ్ నెక్ నుంచి కాలు పాదం వరకు అనేక రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చిన ఆర్గన్ని బట్టి సిమ్టమ్స్ వేరువేరుగా ఉంటాయి. దట్ వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. కొన్ని జనరలైజ్ సిమ్టమ్స్ ఉన్నాయండి. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఆంకాలజిస్టో లేకపోతే మీ ఫ్యామిలీ ఫిజిషియన్లో కలిసి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సిమ్టమ్స్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. మీరు మామూలుగా తింటున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, డైట్ సక్రమంగా తీసుకుంటున్నారు, టైంకి తీసుకుంటున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, అయినా కానీ వెయిట్ తగ్గిపోతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు, బట్ ఇది డెఫినెట్లీ వార్నింగ్ సిగ్నల్. వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆకలి తగ్గిపోవటం, తినాలనిపించకపోవటం, అంటే తినబుద్ధి కావట్లేదు, బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, ఎడబుద్ధి కావట్లేదు, తినబుద్ధి కావట్లేదు, కంప్లీట్గా అసలు తినకుండా అవాయిడ్ చేస్తుంటారు. అనదర్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. థర్డ్ వన్ ఈస్ డిస్టేస్ట్ ఫర్ ఫుడ్. అంటే ఆకలిస్తుంది, టేబుల్ దాకా వెళ్తారు, తినబుద్ధిగా వెనక్కి వచ్చేస్తారు. వెళ్తారు టేబుల్ దాకా, ఆకలిస్తుంది, వెళ్తారు, కానీ ఆ ఫుడ్ ఐటమ్, తనకి ఇష్టమైన ఐటమ్ కూడా నచ్చకుండా వెనక్కి వచ్చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్. అలాగే లో గ్రేడ్ ఫీవర్. లో గ్రేడ్ ఫీవర్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే చాలా రోజులకు వస్తుంది, సాయంకాలమో లేకపోతే లేట్ నైటో లో గ్రేడ్ 99.8 ఫీవర్ వస్తుంది, కొంచెం వీక్గా ఫీల్ అవుతున్నాము, ఆకలి తగ్గింది, తినబుద్ధి కావడం లేదు, వెయిట్ తగ్గిపోతున్నాము, ఇవన్నీ కూడా క్యాన్సర్ని సూచిస్తాయి. అంటే ఇవన్నీ ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, బట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. సో ఇలాంటి జనరల్ సిమ్టమ్స్ని అసలు ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. అలాగే బాడీలో ఎక్కడైనా సరే లంప్ రావటం, ఎక్కడైనా కానీ, స్కాల్ప్ మీద కానివ్వండి, హెడ్ అండ్ నెక్ ఏరియాలో కానివ్వండి, నెక్ మీద కానివ్వండి, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అంటాం, ఎక్కడైనా ఆంపిట్లో కానివ్వండి, చంకలో కానివ్వండి, గజ్జలో కానివ్వండి, ఎక్కడైనా సరే చిన్న లింఫ్ నోడ్ లాగా చిన్న చిన్న గడ్డలు కనుక ఉన్నట్టయితే అది కూడా మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ లేకపోతే ఆంకాలజిస్ట్ కానీ సంప్రదించి పరిశీలించుకోవాలి. ఇవి కాక మనకి ఆర్గన్ని బట్టి, లొకేషన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకు మనం హెడ్ టు టో కనుక వెళ్ళినట్టయితే బ్రెయిన్ క్యాన్సర్, రకరకాల బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తుంటాయి. బ్రెయిన్లో అంటే బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్లో ప్రైమరీగా బ్రెయిన్లో పుట్టే ఉంటాయి, శరీరంలో ఇతర భాగాలకు వచ్చి బ్రెయిన్కి పాకేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ అవే ఎక్కువగా ఉంటాయి. చాలాసార్లు అవే చూస్తుంటాం. చాలాసార్లు లంగ్ క్యాన్సర్ చాలా చిన్నదిగా ఉంటుంది, బ్రెయిన్కి పాకిపోతుంది. ఆ ఫిట్స్తోనో కన్వల్షన్స్తోనో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వారు సర్జరీ చేస్తారు. ఆ తీసిన దాన్ని టెస్ట్కి పంపిస్తే లంగ్ క్యాన్సర్ అప్పుడు తెలుస్తుంది. చాలా రెగ్యులర్గా చూస్తుంటారు. సో బ్రెయిన్లో ప్రైమరీ ట్యూమర్స్ ఉంటాయి, సెకండరీ ట్యూమర్స్ కూడా ఉంటాయి. ప్రైమరీ ట్యూమర్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వర్సనింగ్ హెడేక్. అంటే హెడేక్ అది పెరుగుతూ ఉంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది. నా వారం రోజుల క్రితం తక్కువగానే ఉండింది, ఇప్పుడు కొంచెం ఇంటెన్సివ్గా ఉంటుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఇంకో 15 రోజుల తర్వాత ఇంకా ఇంటెన్సివ్గా ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది పెయిన్. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేవటంతోనే హెడేక్ ఉండటం, లేదా ఎర్లీ మార్నింగ్ హెడేక్తో నిద్ర లేవటం వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ నడి వయసులో వచ్చినప్పుడు ఈ సిమ్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్, వెంటనే చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి కాక ఈ హెడేక్తో పాటు వామిటింగ్ రావటం, ప్రొజెక్టైల్ వామిటింగ్, అంటే సడన్గా వచ్చేస్తుంది, టైం కూడా ఇవ్వదు. మనం మామూలుగా వేరే ఇతరత్ర కారణాల వల్ల వామిటింగ్ వచ్చినట్టయితే తెలుస్తుంది, నాజియా ఉంటుంది,
వామిటింగ్ వచ్చే ఫీలింగ్ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, వెళ్ళి వామిటింగ్ చేసుకుంటారు. ఇక్కడ అలా కాదు, అంత టైం ఇవ్వదు, వెంటనే వామిటింగ్ అయిపోతుంది. సడన్ గా అందరి ముందు టక్కున హెడేక్ విత్ వామిటింగ్, ఫిట్స్ రావటం, అలాగే మెమరీ లాస్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే బ్రెయిన్లో వచ్చిన లొకేషన్ బట్టి ముందు భాగం ఫ్రంటల్ లోబ్లో వచ్చినట్టయితే విచక్షణ జ్ఞానం కోల్పోవటం, అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, సడన్గా టాయిలెట్కి వెళ్ళిపోవటం అందరి ముందు, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. అలాగే మోటార్ కార్టెక్స్ అంటాం, ఫ్రంటల్ అది పెరైటల్ ఏరియా, అక్కడ కనుక వచ్చినట్టయితే ఆపోజిట్ సైడ్ కాలు చేయి వీక్ అవటం, పడిపోవటం, ఫేస్ వంకర్ పోవటం, ఆక్సిపిటల్ లోబ్ అని ఇంకోటి ఉంటుంది, అక్కడ కనుక వచ్చేసినట్టయితే విజువల్ డిస్టర్బెన్సెస్. కొన్నిసార్లు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, పేషెంట్ అసలు మాట్లాడలేరు, అంతే ఎఫేసియా, ఏం మాట్లాడలేరు, చూస్తుంటారు, మీరు చెప్పింది వింటుంటారు, మీరు చెప్పిన ఆర్డర్స్ క్యారీ అవుట్ చేస్తుంటారు, కానీ మాట రాదు. అలాగే చిన్న మెదడులో వచ్చినప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తుంటారో అలా నడవటం, అలాగే ఏదైనా ఐటమ్ పట్టుకోవాలంటే దాన్ని అటు ఇటు వేవరింగ్ అవటం, ఇవన్నీ కూడా చిన్న మెదడులో వచ్చే క్యాన్సర్ లక్షణాలు. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కొంచెం కిందకు వస్తే ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్. ఇదన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే టొబాకో యూసేజ్, అలాగే ఆల్కహాల్ తీసుకోవటం, టొబాకో స్మోక్ చేయటం, అలాగే స్మోక్లెస్ టొబాకో అంటే కైని, గుట్కా, అన్ని రకాల జర్దా, ఇవన్నీ కూడా స్మోక్లెస్ టొబాకోస్ అంటాం. ఈ ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా కామన్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా. ఈ ఓరల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మానని పుండు, నాలుక మీద కానీ దవడ లోపల భాగంలో కానీ ఎక్కడో చోట ఓరల్ క్యావిటీలో వెనకాల భాగంలో కానీ మానని పుండు ఉండటం వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. అంటే మామూలుగా పుళ్ళు వస్తుంటాయి చాలా మందికి, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు నాకు కూడా వచ్చాయి. ఆ స్ట్రెస్ అల్సర్స్ ఒక వారం ఉంటాయి, తగ్గిపోతాయి. ఇది అలా కాదు, క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ అల్సర్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, ఇది అసలు పెయిన్ ఉండదు. మానని నొప్పి లేని పుండు కనుక ఉండి అది క్రమం తప్పకుండా పెరుగుతున్నట్టయితే క్యాన్సర్ కావచ్చు. కానీ దీన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తారు, ఎందుకంటే పెయిన్ లేదు కాబట్టి. అలాగే ఆ అల్సర్ నుంచి బ్లడ్ రావటం, అలాగే చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం, నాలుక మాట్లాడే తీరు అంటే మాట తీరులో స్పష్టత కోల్పోవటం, నాలుక లోపల ట్యూమర్ వచ్చినట్టయితే, అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, ఆర్ ఓన్లీ వైటిష్ ప్యాచ్ ఆర్ రెడ్డిష్ ప్యాచ్ ఉండటం, ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అన్నమాట. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉన్నాయి, అనేక రకాలైన కండిషన్స్. అలాగే మింగుతున్నప్పుడు మింగేసినాక మనకి అది మింగి పడినట్టు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్, అంటే థ్రోట్లో అంటే టంగ్ వెనకాల భాగంలో కానివ్వండి, ఆ పక్కనున్న ఓరోఫారింగ్స్లో కానీ చిన్న ట్యూమర్ ఉందనుకోండి, పేషెంట్కి ఎలా ఉంటుందంటే ఏదో ఫారిన్ బాడీ ఉంది, మింగుదామని ప్రయత్నిస్తున్నారు, మింగారు, బట్ అది లోపలికి వెళ్ళలేదు, అక్కడే ఉంటుంది. అది ట్యూమర్ అనమాట. బ్రెయిన్ అది ట్యూమర్గా పర్సీవ్ చేయదు, ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు పర్సీవ్ చేస్తుంది. అలాగే మింగినప్పుడు అడ్డం పట్టడం అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. ముందు సాలిడ్స్కి అడ్డం పట్టడం, తర్వాత వాటర్ తాగితే కొంచెం మింగుడు పట్టడం, తర్వాత వాటర్ కూడా అడ్డం పట్టడం అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. ఇక స్వరపేటిక క్యాన్సర్ కూడా చాలా కామన్గా చూస్తాం. అందులో వాయిస్ స్వరం బొంగులు పోవటం, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది రావటం, పిల్లి కూతలు రావటం అంటే గాలి పీల్చుకున్నప్పుడు సౌండ్ రావటం, అలాగే మింగటానికి ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ కూడా స్వరపేటిక. దాని పక్కనున్న హైపోఫైరింజియల్ క్యాన్సర్ లక్షణాలు. దగ్గు రావటం కూడా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ స్వరపేటిక్ క్యాన్సర్స్. దగ్గినప్పుడు వచ్చే ఫ్లమ్లో బ్లడ్ స్ట్రిక్స్ ఉంటాయి, అది కూడా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. ఇవన్నీ కూడా ఈ సిమ్టమ్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో కామన్గా చూస్తుంటాం. అలాగే మెడ భాగంలో లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో ఏమైనా స్వెల్లింగ్ రావటం, వుడ్ బి థైరాయిడ్ క్యాన్సర్ ఎస్పెషలీ ఇన్ మెన్, మిడిల్ ఏజ్డ్ మెన్లో. అలాగే నెక్ పక్కన ఈ చెవి ముందు రావటం, పెరోటిడ్ స్వెల్లింగ్స్, ఇవన్నీ చాలా కామన్గా చూస్తుంటాం. ఏ స్వెల్లింగ్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు చూస్తుంటారు, చాలా పెద్ద స్వెల్లింగ్తో వస్తుంటారు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అదే నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. నొప్పి లేని గడ్డలు అంటే బినైన్ ట్యూమర్స్ ఆఫ్ థైరాయిడ్, డ్యూ కోర్స్లో అది క్యాన్సర్గా మారచ్చు. థైరోటాక్సికోసిస్ రావచ్చు, అంటే థైరాయిడ్ ఓవర్ ఫంక్షన్ చేయవచ్చు, ప్రెషర్ సిమ్టమ్స్ కలిగించవచ్చు, స్వరపేటికకు వెళ్ళే నరువుని బ్లాక్ చేసి కంప్రెస్ చేసి మాట పొంగులు పోవటం జరగచ్చు. అందుకని ఏ స్వెల్లింగ్ కూడా బాడీలో అశ్రద్ధ చేయకూడదు. ఇంకొకటి పెరోటిడ్ స్వెల్లింగ్ అంటారు. పెరోటిడ్ అనేది మేజర్ సెలైవరీ గ్లాండ్. చాలాసార్లు కామన్గా చూస్తుంటాం ఈ స్వెల్లింగ్. చాలా మంది డాక్టర్ కూడా అదేం నొప్పి లేదు కదా అశ్రద్ధ చేస్తుంటారు. వాళ్ళు కూడా వదిలేండి చూద్దాము అంటారు. అక్కడ ఒక ఇంపార్టెంట్ నరువు ఉంటుంది. ఆ నరువు కనుక కట్ అయితే ఈ ట్యూమర్ తీసే క్రమంలో ఫేస్ పూర్తిగా ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ వంకర పోవచ్చు అనమాట. సో అందువలన చాలాసార్లు అశ్రద్ధ చేస్తుంటారు ఈ సింటమ్స్.
రైట్ ఫైన్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్తూ అన్నారు మనిషి శరీరంలో హెడ్ టు టో వరకు ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. బ్రెయిన్లో ఏ విధంగా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. లంగ్స్కి క్యాన్సర్ వస్తే దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? లంగ్ క్యాన్సర్ ఇస్ అ వెరీ కామన్ క్యాన్సర్ అండి. ఎస్పెషల్లీ పురుషుల్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ప్రపంచం అంతా కూడా ర్యాపిడ్గా పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచం అంతా చూసినట్టయితే లంగ్ క్యాన్సరే అత్యధికంగా కనబడే క్యాన్సర్, ప్లస్ దాంట్లోనే మార్టాలిటీ కూడా ఎక్కువ. 80% ఆఫ్ ద పేషెంట్స్ డై. 2 మిలియన్ మంది డయాగ్నోస్ చేయబడితే 1.75 మిలియన్ డై ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. అంత కామన్గా చూస్తున్నాము, అంతే మార్టాలిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే లంగ్ క్యాన్సర్ చాలాసార్లు సైలెంట్ కిల్లర్. లంగ్లో పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. సో చాలామంది మోస్ట్లీ స్మోకర్స్ ఉంటారు, స్మోకర్స్ కాఫ్ ఉంటుంది. అది స్మోకర్స్ కాఫ్ లేని అశ్రద్ధ చేస్తుంటారు, చాలాసార్లు చూస్తుంటాం. లాస్ట్ ఇయర్ ఇలాగే వచ్చింది దగ్గు, అప్పుడు వెళ్ళి డాక్టర్ గారు చూపించుకున్నాను, సిటీ స్కాన్ చేసాము, నార్మల్గా ఉందన్నారు. ఈ సంవత్సరం లేకపోతే ఈ నెల కూడా ఇలానే ఉంటుందని అశ్రద్ధ చేస్తుంటారు, చాలా కామన్గా చూస్తుంటారు. సో ఈ మానని దగ్గు ఎస్పెషల్లీ ఇన్ స్మోకర్స్లో వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అందుకే ఇప్పుడు చాలామంది అంటే హు బీన్ స్మోకింగ్ ఫర్ 20 years 30 years వీళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ అందుబాటులోకి వచ్చింది. లో డోసేజ్ సిటీ స్కాన్తో కనుక వాళ్ళని రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి స్క్రీన్ చేసినట్టయితే క్యాన్సర్ అవడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. సో మానని దగ్గినప్పుడు వచ్చే ఫ్లమ్లో బ్లడ్ పడటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, ఆకలి తగ్గిపోవటం, చేతి చివర్లో వాపులు రావటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ స్మోకర్స్ ఉన్నప్పుడు ఇటువంటి ఏ సిమ్టమ్ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎంత మనం కేర్ఫుల్గా ఉన్నప్పటికీ చాలా మంది స్మోకర్స్లో సైలెంట్ కిల్లర్స్, ఎస్పెషల్లీ పెరిఫరల్ పార్ట్లో లంగ్లో వచ్చినట్టయితే ఎటువంటి సిమ్టమ్ కలిగించకుండా శరీరంలో ఇతర భాగాలకు పాటుపోతుంది. ఇంతకుముందు చెప్పాను, బ్రెయిన్లో ట్యూమర్ ఉంటుంది, దాన్ని తీసి చూస్తే అది లంగ్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. అలా చాలా కామన్గా చూస్తుంటాం అనమాట. అలాగే చెస్ట్లో అన్నవాహిక క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. అన్నం తినేటప్పుడు, సాలిడ్స్ తినేటప్పుడు బ్లాక్ అవటం, స్లోగా అది లిక్విడ్స్ కూడా బ్లాక్ అవటం, ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ ఈసోఫేజియల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్. ఇంకా చెస్ట్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ చూసినట్టయితే బ్రెస్ట్లో లంపులు రావటం, ఎస్పెషల్లీ పెయిన్లెస్ లంప్స్ చాలా ప్రమాదకరం. అంటే చాలా మంది చెప్తుంటారు, నాకు లంప్ ఉంది, కొంచెం పెయిన్ఫుల్గా ఉంది, అందుకే డాక్టర్ దగ్గరికి రాలేదు. మీరే చెప్పారు మన ఈ మధ్య మీడియాలో పెయిన్లెస్ లంప్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని. అసలు ఏ లంప్ని ఏ స్త్రీ కూడా ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియనో, లేడీ డాక్టర్కో, లేకపోతే పక్కనే ఉన్న ఆంకాలజిస్ట్కో, సర్జన్కో చూపించి అది జబ్బు కాదు అని నిర్ధారణ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30 ఏ చిన్న లంపర్ కూడా అశ్రద్ధ చేయకూడదు. అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్ అది క్యాన్సర్గానే భావించాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ మీద వాపు వచ్చినట్టు ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, స్కిన్ మీద కానీ నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ మీద కానీ ముండ్లుగా ఏర్పడటం, అలాగే చంకలో గడ్డలు రావటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ లేదా బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, బట్ ఖచ్చితంగా చెక్ చేసుకుని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ను, గైనకాలజిస్ట్ను, లేకపోతే సర్జన్ను, ఆంకాలజిస్ట్ను కలిసినట్టయితే చాలా ఈజీగా క్లినికల్ ఎగ్జామినేషన్తోనే మోస్ట్ ఆఫ్టెన్ మనం అది క్యాన్సరా కాదా డయాగ్నోస్ చేయగలం. క్యాన్సర్ కనుక సస్పిషియస్గా ఉన్నట్టయితే బయాప్సీ, అలాగే మ్యామోగ్రఫీ, ఆ తర్వాత అయితే మిగతా టెస్టులు చేసుకొని క్యాన్సర్ని నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దేశంలో రోజు రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య ర్యాపిడ్గా పెరిగిపోతుంది. 2010లో అది 80,000 ఉన్నట్టయితే ఇవాళ 2022లో 2,24,000 మంది, 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. సో ఇమాజిన్ చేయండి ఇంకా ఎంత ర్యాపిడ్గా పెరిగిపోతుందో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్. అందుకని అందరు స్త్రీలు కూడా వారికిగా వారు పరీక్ష చేసుకోవటం, 20 సంవత్సరాల తర్వాత వారికిగా వారు పరీక్ష చేసుకోవటం, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తోను, రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోను, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో చెక్ చేసుకున్నట్టయితే బ్రెస్ట్లో లంప్స్ రావటం వారికి ఒక ఐడియా వస్తుంది. వీక్ ఆఫ్టర్ దర్ పీరియడ్స్, అంటే ఒక పీరియడ్స్ అయిపోయిన ఒక 1 week తర్వాత అప్పుడు బ్రెస్ట్ సప్పులుగా ఉంటాయి. డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్ బ్రెస్ట్ ఆర్ వెరీ లంపీ అండ్ టెండర్గా కూడా ఉంటాయి. అందుకని సరైన ఎగ్జామినేషన్ వీలు కాకపోవచ్చు. రెగ్యులర్గా వారికిగా వారు ఒక అవగాహన తెచ్చుకోవడం ద్వారా, వారి శరీరం మీద అవగాహన పెంచుకోవడం ద్వారా డాక్టర్ కన్నా ముందు వారే ఐడెంటిఫై చేయగలుగుతారు లంప్స్. చాలాసార్లు చాలా ఇంటెలిజెంట్ విమెన్ వస్తారు, హాస్పిటల్కి చూపిస్తారు, లంప్ ఉందంటారు, నేను ఫీల్ అవ్వలేను, బట్ వాళ్ళు చూపిస్తారు. మ్యామోగ్రఫీ చేస్తే చిన్న క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తున్నాను.
చాలా మంది ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఆ లంప్స్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఓల్డ్ పీపుల్ వచ్చే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ చాలా స్లోగా పెరుగుతాయి. సో అందువల్ల వారు క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలాసార్లు వాళ్ళే అశ్రద్ధ చేసి డాక్టర్ దగ్గరికి రావడం లేదు. ఎందుకంటే నొప్పి ఉండదు, సిగ్గు, సహజ సిగ్గు భారత స్త్రీలకి. దీనివల్ల చాలా లేట్ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఇంకా కిందకి వెళ్ళినట్టయితే సౌత్ ఇండియన్ మెన్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ జీర్ణాశయ క్యాన్సర్ చాలా కామన్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. గ్యాస్ పట్టేసినట్టు, కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు, దేన్పులు రావటం, అంటే బెల్చింగ్స్ రావటం, అలాగే వామిటింగ్ రావటం, వామిటర్స్లో బ్లడ్ ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. రోజు బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటారనుకోండి, 2 తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది, నీకు తినబుద్ధి కావడం లేదు, గ్యాస్ పట్టేసింది అంటుంటారు. వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఇది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు చూస్తుంటాం, ఇది గ్యాస్ గ్యాస్ అని గ్యాస్ పిల్లలు వాడుతుంటారు, అశ్రద్ధ చేస్తుంటారు. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఇంకా అత్యధికంగా కనబడే క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా చాలాసార్లు వేగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ రైట్ కోలన్ అయితే అసలు అసిమ్టమాటిక్, సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు. ఎందుకంటే రైట్ కోలన్ బాగా పెద్ద సైజులో ఉంటుంది, అక్కడ మోషన్ కూడా వాటరీగా ఉంటుంది. ట్యూమర్ ఏమైనా వచ్చినా కానీ అది బ్లాక్ చేయదు. ట్యూమర్ నుంచి కారే బ్లడ్ కూడా మోషన్లో మిక్స్ అయిపోయి కనబడకుండా ఉంటుంది. చాలాసార్లు ఈ రైట్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. లివర్కో, లంగ్స్కో పాకాక డాక్టర్ దగ్గరికి వస్తుంటారు, ఎందుకంటే ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. మరి లెఫ్ట్ సైడ్ కోలన్ అంటే కోలో రెక్టం పై భాగంలో ఉన్న సిగ్మాయిడ్ కోలన్, అక్కడ మోషన్ గట్టిపడిపోతుంది. సో చిన్న అబ్స్ట్రక్షన్ ఉన్నా మనకు తెలుస్తుంది, నొప్పి రావటం, ఆ అబ్స్ట్రక్షన్ ఓవర్కమ్ చేయడానికి వయలెంట్గా కంట్రాక్ట్ అయి పెయిన్ రావటం, తర్వాత ఆ ట్యూమర్ నుంచి కారే ద్రవాలు లూజ్ మోషన్ లా కనిపించడం, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ అంటే బ్లాక్ చేసేయటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే మోషన్లో బ్లడ్ పడటం వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. అందరూ అశ్రద్ధ చేస్తారు ఈ సిమ్టమ్. మోషన్లో బ్లడ్ పడంగానే పైల్స్ ఉన్నాయని అనుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది. అప్పుడు దగ్గరలో ఉన్న సర్జన్ చూపించాను, ఆయన పైల్స్ ఉన్నాయన్నారు, మందులు ఇచ్చారు, తగ్గిపోయింది. చాలాసార్లు పైల్స్ ఉన్నాయి, పైల్స్కి ఆపరేషన్ చేయించుకుంటారు, ఆ తర్వాత అశ్రద్ధ చేస్తారు. అంటే పైల్స్ అందరికీ ఉంటాయి, 2 కాళ్ళతో నడిచే ప్రతి యానిమల్కి పైల్స్ ఉంటాయి. కానీ ఆ పైల్స్ కింద పార్ట్లో ఉంటాయి, పై భాగంలో ట్యూమర్ ఉండొచ్చు. సో అందుకని పైల్స్ కనుక ఉన్నట్టయితే వాటికి వైద్యం చేయించుకొని దాని సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. లేనట్టయితే ఖచ్చితంగా సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్ ఉంది లేదా ఖచ్చితంగా నిర్ధారించడం చాలా ఇంపార్టెంట్. ఈ పైల్స్ అని చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. అలాగే మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గిపోవడం, అంటే మోషన్ మీరు పాస్ చేసినప్పుడు ఒక 1.5 సెంటీమీటర్స్ డయామీటర్తో ఉంటుంది, లేదా 2 సెంటీమీటర్ డయామీటర్తో ఉంటుంది. ట్యూమరు అక్లూడ్ చేస్తున్నప్పుడు చాలా ఒక పేస్ట్ లాగా, టూత్ పేస్ట్ లాగా బయటకు వస్తుంది. అది కూడా లోవర్ రెక్టల్ క్యాన్సర్ యొక్క ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే మనం మోషన్ పాస్ చేశాక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, కంప్లీట్గా ఎంప్టీ చేసాం, ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. మోషన్ చక్కగా పాస్ చేశాక కూడా ఇంకా కూడా మోషన్ రెక్టంలో ఉన్నట్టు కనుక ఉన్నట్టయితే అది ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ కావచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అది ట్యూమరా లేకపోతే ఫీకల్ మ్యాటరా పర్సీవ్ చేయలేదు. సో బ్రెయిన్ థింక్స్ ఇంకా మోషన్ ఉంది అనుకుంటుంది, యాక్చువల్లీ అది మోషన్ కాదు, ట్యూమర్ ఉందన్నమాట. సో అందుకని ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఇస్ ఏ చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎప్పుడు కూడా ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను వెరీ ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. ఇంకా అదర్ కామన్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ తీర ప్రాంత ప్రజల్లో హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. అది కరోనా వైరస్ లాగా కాదు. అది ఏం చేస్తుందంటే ఇంట్రా సెల్యులర్గా ఉంటుంది. అందువలన మన బాడీ ఇమ్యూన్ మెకానిజంకి చిక్కదు. అది ఇమ్యూన్ మెకానిజమ్స్ దాని మీద ఎటువంటి ప్రభావం చూపించలేవు. అలాంటప్పుడు ఇమ్యూన్ మెకానిజం ప్రభావం చూపించినప్పుడు మన బాడీలో దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. వెరీ స్మార్ట్ వైరస్. సో అప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇమ్యూనిటీ లేదు కాబట్టి కొత్త ఇన్ఫెక్షన్స్, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ముఖ్యంగా పిల్లల్లో. ఎస్పెషల్లీ పరిశుభ్రత పాటించినటువంటి స్త్రీలలో హైజీన్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద అవగాహన ఉండాలి. మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నప్పుడు ఎలాంటి హైజీన్ ఉంచుకోవాలి అనే దాని మీద. ఎస్పెషల్లీ ఆర్థికంగాను సామాజికంగా వెనకబడిన వాళ్ళలో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. తీర ప్రాంతంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు కోస్ట్లో ఇది ప్రపంచంలోనే అత్యధికంగా కనబడుతుంది. సో దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, వైట్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది, అందరూ అశ్రద్ధ చేస్తారు. బ్లడీ డిశ్చార్జ్, రక్తంతో కూడిన డిశ్చార్జ్. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ రావటం. అలాగే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవటం. ఇవన్నీ కూడా ఆఫుల్ స్మెల్ రావటం. కొన్నిసార్లు అది యూరిటరీ ట్యూబ్స్ని బ్లాక్ చేసి రీనల్ ఫెయిల్యూర్లో రావటం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇవి ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు, నొప్పి కలిగించవు. అందుకే అందరూ లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. చాలా కామన్గా మనము లేట్ స్టేజెస్లోనే ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇట్స్ క్యూరబుల్ క్యాన్సర్. ఎర్లీగా గుర్తించినట్టయితే జస్ట్ కీ హోల్లో మనం రాడికల్ ట్రీట్మెంట్ చేసినట్టయితే పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి క్యాన్సర్. బట్ చాలా మంది సిమ్టమ్స్ లేకపోవడం వల్ల లేట్గా వస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ అలాగే వార్నింగ్ సిగ్నల్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.